ఆక్సిజన్ ఇలా ఉంది ఫ్యూరాన్. నెక్స్ట్ ఇంకా నైట్రోజన్, ఇలా డబుల్ బాండ్ ఉన్నాయి, ఇయర్ హైడ్రోజన్, దీన్ని ఏమంటాం పైరోల్. పైరోల్. అలానే ఇయర్ సల్ఫర్ ఇస్ దేర్, దీన్ని ఏమంటాం థయోఫిన్. ఓకే, లైక్ దిస్ కార్బన్ కాకుండా వేరే సెంటర్ ఉంటే వాటిని ఏమంటాం హీటరోసైక్లిక్ కాంపౌండ్స్. ఇలా whenever heterocyclic is one, for those compounds also we can check. Okay na? Now first I am taking thiophene, as pyrrole. Pyrrole nana, pyrrole. What is our answer here? Here pi bond is there, here lone pair is there. Okay na? pi bond lone, ఇవన్నీ కాంజుగేషన్ లో ఉన్నాయి. లోన్ పేర్ కి పై బాండ్ మధ్యలో సిగ్మా బాండ్ ఉంది కాంజుగేటెడ్. ఈ కాంజుగేటెడ్ ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే. ఇయర్ నైట్రోజన్, ఇది కూడా నైట్రోజన్ చుట్టూ 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇది కూడా హైబ్రిడేషన్ ఎవర్ sp2 ప్లేనార్. హౌ మెనీ పై ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 2 పై బాండ్స్ ఉన్నాయి. 2 పై బాండ్స్ అంటే 4 పై ఎలక్ట్రాన్, 1 లోన్ పేర్ lp, 2 పై ఎలక్ట్రాన్. టోటల్ ఎన్ని నానా? 6 పై ఎలక్ట్రాన్స్ రా. మరి 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమందాం? అరోమాటికా, యాంటీ అరోమాటికా, నాన్ అరోమాటికా? అన్ని సాటిస్ఫై అయినాయి. మోనోసైక్లిక్, కాంజుగేటెడ్, ప్లేనార్, ఇవన్నీ సాటిస్ఫై అంటే then that is considered as aromatic. Okay na? Next one, furan. Like this oxygen is there, that is called as a lone pair. Oxygen 2 lone pairs ఉన్నాయి. 2 lone pairs are there. 2 lone pairs are there. Okay. చెప్పండి. ఇప్పుడు మనకి ఈ 2 లోన్ పేర్ లో 1 లోన్ పేరే కాంజుగేటెడ్ లో ఉంటది. రెండు కన్సిడర్ చేయొద్దు. జాగ్రత్త వినండి. 2 లోన్ పేర్స్ ఉన్నాయి, నేను 2 ఎలక్ట్రాన్ 5 ఎలక్ట్రాన్ తీసుకుంటా అంటే కాదు. ఏదైతే కాంజుగేషన్ లో ఉందో అదే మనకు 5 ఎలక్ట్రాన్. నేను సింబల్ ఇచ్చాను, యారో సింబల్ తో రాసి రౌండ్ అప్ చేసి రాసి, అది మాత్రమే 5 ఎలక్ట్రాన్ గా కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ 5 ఎలక్ట్రాన్. ఓకేనా? గుడ్. మరి నెక్స్ట్ ఆన్సర్ ఏమైంది నాన్న? ఇక్కడ 5 అన్ని కూడా ఈ ఆక్సిజన్ కూడా హైబ్రిడేషన్ ఎవరు? sp2 నే. ఆక్సిజన్ హైబ్రిడేషన్ కూడా sp2. ఆల్ డబుల్ బాండెడ్ కార్బన్ అంటే మీకు తెలుసు, ఆల్ ఆర్ sp2. సో ఇయర్ మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే. చెక్ చేయండి. ప్లేనారిటీ ఓకే. ఎన్ని పై ఎలక్ట్రాన్ తీసుకుందాం రా? 4 5 6. ఇక్కడ నేను రాసినటువంటి చూడండి, ఇది మాత్రమే పై ఎలక్ట్రాన్, ఇది లోన్ పేర్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లోన్ పేర్. సో నాట్ ఇన్వాల్వ్స్ in aromatic character. Aromatic character ఇన్వాల్వ్ కాదు. దట్స్ వై ఇప్పుడు ఏమైతే 2 పై బాండ్స్ 1 లోన్ పేర్ 6 ఎలక్ట్రాన్. సో దిస్ ఇస్ ఆల్సో వాట్ హియర్ aromatic.
This is also considered as aromatic, Nana. Yes, sir. So next, thiophene. Thiophene. So thiophene means here whenever sulfur is there, so that is here two lone pairs, or that is also conjugated system. Check here. One of the lone pair involves in resonance conjugation. This is not involved in aromatic character. Out of two, only one is involved in resonance on a conjugation. Only one is involved in conjugation, not both. Not both. Then what happened here? Sigma bond is there, here sigma bond. And red color to రాసే 5 bonds రానా. ఇక్కడ సిగ్మా ఉంది, ఇక్కడ సిగ్మా. ఈ 5 bond lone pair sigma తో separate. ఈ 5 bond lone pair, here lone pair is there. 5 bond both are sigma conjugated. So ఇక్కడ కూడా monocyclic, conjugated, planar. Sulfur also hybridization sp2. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా? 6 పై తీసుకోవాలి నాన్న. 2 పై బాండ్, ఇది మాత్రమే పై ఎలక్ట్రాన్ 6. కింద ఉన్నటువంటి లోన్ పేర్ aromatic లో ఇన్వాల్వ్ కాదు. ఆ లోన్ పేర్ aromatic ఇన్వాల్వ్ కాదు. దట్స్ వై ఈ రెండు లోన్ పేర్ కనుక 6 పై ఎలక్ట్రాన్స్. సో దేర్ఫోర్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? aromatic. Aromatic. Next one, pyridine. So pyridine nana here 6-membered ring. ఇది కూడా heterocyclic. Heterocyclic. ఈ లోన్ పేర్ ఉందా? Not involves in aromatic character. Okay, so 3 pi bond. These 3 pi bonds only involved in aromatic character. Those 3 pi bonds, these are conjugated. That's why single ring monocyclic okay, conjugation okay, planarity also okay, planarity also okay. Now next, how many pi electron? 3 pi bonds. 3 pi bond means the 6 only. Don't consider this electron pair. దాన్ని మనం ఇప్పుడు పై ఎలక్ట్రాన్ గా కన్సిడర్ చేయకుండా వదిలేయాలి ఫ్రీగా. ఎందుకంటే ఈ నైట్రోజన్ పైన డబుల్ బాండ్ ఇస్ దేర్ లోన్ పేర్. ఏదో ఒక దాన్ని మనం కాంజుగేటెడ్ సిస్టమ్ లో తీసుకోవాలి. రెండు ఎట్ ఏ టైం రావు. నైట్రోజన్ లోన్ పేర్ పై రెండు ఎట్ ఏ టైం రావు. ఇప్పుడు 5 బాండ్ మాత్రమే కాంజుగేటెడ్. దట్స్ వై మనం 5 బాండ్ తీసుకుంటాం, లోన్ పేర్ తీసుకోవద్దు. 6 పై ఎలక్ట్రాన్. దేర్ఫోర్ ఇది కూడా ఎవరు రానా? Aromatic. Aromatic. 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, aromatic కదా. Now like this oxygen, yeah, double bond. What is your answer? Here nitrogen, here double bond lone pair, here hydrogen. What is your answer? Will Japan answer? Here oxygen having 2 lone pair. 6 pi electron. Monocyclic. Aromatica, anti-aromatica, non-aromatica? Aromatic. Aromatic. ఎలా? 6 pi electrons. గట్టిగా చెప్పాలి, వాయిస్ రావట్లేదురా నాన్న. 6 pi electrons, sir. 6 pi electrons. ఎలా? 2 pi bonds, 1 lone pair. 2 pi bonds and 1 1 lone pair. వెరీ గుడ్. అవుట్ ఆఫ్ 2 లోన్ పేర్ లో ఒకటి కన్సిడర్ చేశారు. గుడ్. 6 పై ఎలక్ట్రాన్ అలా తేడా లేదు. అది ఒకటి సాటిస్ఫై అయితే సరిపోద్దా? Monocyclic. మోనోసైక్లిక్ కాదా? Monocyclic. Yes, sir. Conjugated. కాంజుగేటెడ్, నాన్ కాంజుగేటెడ్? yes. Conjugated. Conjugated. ఈ 5 బాండ్ ఈ లోన్ పేర్ సెపరేట్. Planar, sir. కాంజుగేటెడ్. ఇంకా ఈ 5 బాండ్ లోన్ పేర్ సిగ్మా కాంజుగేటెడ్. ఓకే, ప్లేనారా నాన్ ప్లేనారా? Planar. ఎలా? Planar. All are sp2. sp2, sir. All are sp2. ఈ
కాదు, తప్పు మాట్లాడుతున్నారా మీరు. ఇక్కడ కార్బన్ చూడండి ఏముంది ఇక్కడ, ఈ సింగిల్ బాండ్ అరౌండ్ దిస్ ఏముంది, ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి చెక్ చేయరి. 4 ఉన్నాయి. ఇక్కడ SP3 hybridization sir, ఏమైందిరా? non-planar. sp3 అయితే. నాన్ ప్లేనర్. మరి sp3 అంటే ప్లేనర్ అయిందా? నాన్ ప్లేనర్. నాన్ ప్లేనార్. ప్లేనార్ లేదు నాన్, మరి ప్లేనార్ లేదు. 5 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి, కరెక్టే. మరి ప్లేనారిటీ కానప్పుడు అది ఆరోమాటిక్ అనొచ్చా? నాన్ అరోమాటిక్. No, sir. అనొద్దు. ఏమన్నా Non-aromatic. aromatic. ఓకేనా, నాన్ aromatic. నెక్స్ట్ వన్ చెప్పండి రా. సో ఇక్కడ ఇయర్ ఆల్సో వాట్ ఇస్ దేర్ ఇయర్? హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్ కి 2 బాండ్స్ కంప్లీట్ అయినాయి కదా. అరౌండ్ దిస్ కార్బన్ హౌ మెనీ సిగ్మా? 4 Non-aromatic, సిగ్మా. sir. నాన్ అరోమాటిక్. sp3 ఉంది అంటే నాన్ ప్లేనార్. sp3 ఉంది అంటే నాన్ నాన్ ప్లేనార్ కదా, సార్. అవునా? సార్. నాన్ ప్లేనార్ స్ట్రక్చర్. మరి నాన్ ప్లేనార్ స్ట్రక్చర్ అంటే ఇక క్వశ్చన్ లేదు. దట్ ఈస్ అ నాన్ aromatic. నాన్ aromatic నాన్ aromatic. ఓకే. సార్. సో సిమిలర్ వే nitrogen. So here double bond, here lone pair, here hydrogen. What about this చెప్పండి? Whether this aromatic or anti-aromatic or non-aromatic? అరోమాటిక్ సార్. ఎట్లరా? 6 ఎలక్ట్రాన్స్. వాడు ఒక్కడే చెప్తాడు, ఒకళ్ళిద్దరే సమానం చెప్తారు, మిగతా లేరారా? అందరు ఉన్నారు కదా. 6 ఎలక్ట్రాన్స్ సార్. 2 పై బాండ్స్ 1 లోన్ పేర్. 6 ఎట్లున్నాయిగా? అరే 2 నైట్రోజన్ పైన ఉన్నాయిరా, వేరు ఉన్నాయిగా. ఒకే దాంట్లో 2 ఉంటే మనం ఒక దాన్ని కన్సిడర్ చేసి ఒకటి వదిలేయాలి. 8 ఈ 2 లోన్ పేరు వేరు రెండింటి కన్సిడర్ చేయాలరా. 8 electrons. 8 అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నైట్రోజన్ పైన 2 ఉంటే ఒకటి తీసుకో, ఈ 2 పైన 2 ఉంటే ఒకటి తీసుకో. కానీ ఇక్కడ ఇది వేరే కదా. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందరూ అర్థం చేసుకోవాలి. యాంటీ అరోమాటిక్. యా, మోనోసైక్లిక్ కరెక్ట్. ఒకటే రింగ్ ఉంది. కాంజుగేటెడ్. వెరీ గుడ్. కాంజుగేటెడ్ కరెక్ట్. ప్లేనార్. ప్లేనారిటీ కరెక్ట్. ఎందుకంటే నైట్రోజన్ హైబ్రిడేషన్ ఇక్కడ ఎవరు? sp2 కాంజుగేషన్ లో ఉంటుంది, దీన్ని కన్సిడర్ చేయండి. వేరే సౌండ్ ఉంటే మీరు ఏమంటే మ్యూట్ చేసుకోండి రా. వేరే మీ ఇంటికాడ ఏమైనా పక్కన డిస్టర్బెన్స్ ఉంటే వెంటనే మీరు మ్యూట్ అయిపోండి మీకు సెల్ఫ్ గా. అందరికి క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నానా? ఇప్పుడు ఏంటంటే మీరు సమాధానం చెప్తారని మీకు ఇచ్చాను ఈ రోజు అరోమాటిక్ యాంటీ అరోమాటిక్ గురించి. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? 8 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక యాంటీ అరోమాటిక్. యాంటీ కదా. పై ఎలక్ట్రాన్స్ రా. నెక్స్ట్ oxygen is there, here double bond here, pledge charge nana, pledge charge here oxygen lone pair. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మోనోసైక్లిక్. అరోమాటికా, యాంటీ అరోమాటికా, నాన్ అరోమాటికా? Aromatic, sir. మోనోసైక్లికా కాదా? yes sir. మోనోసైక్లిక్. మోనోసైక్లిక్ కరెక్ట్. కాంజుగేటెడ్. Conjugation correct. Conjugated. కాంజుగేషన్ ఓకే. ప్లేనారా నాన్ ప్లేనారా? ప్లేనార్. Planar, sir. ఆక్సిజన్ హైబ్రిడేషన్ sp2 నే. sp2. అన్ని డబుల్ బాండెడ్ కార్బన్ sp2 నే. yes sir. మరి ఇక్కడ కూడా 3 ఉన్నాయి, ఇది కూడా sp2 నే. ప్లస్ ఉందంటే sp2 చూసుకొని రాయి. sp2 హైబ్రిడేషన్ 6 కదా. ఎలక్ట్రాన్స్. sp2 హైబ్రిడేషన్ వెరీ గుడ్. 2 పై బాండ్ ఒక లోన్ పేరే కన్సిడర్ చేయాలి. yes sir. Six So, by planar- 6 పై ఎలక్ట్రాన్స్. 6 పై Number of ఎలక్ట్రాన్స్. electrons are 6. అరోమాటిక్. Number of electrons are 6. Aromatic. So therefore here very good. అరోమాటిక్. Okay, Aromatic. aromatic. Very good. Aromatic correct answer. Next one here hydrogen is there. Here pledge charge, here double bond. Here nitrogen. What about this one, Nana? అరోమాటిక్ సార్. Aromatic. Ella. Non. 2 pi bonds 1 lone pair. 2 pi bonds, 1 lone pair.
మోనోసైక్లిక్. కరెక్ట్. ఇక్కడ ఈ ప్లస్ ఉందంటే ప్లస్ ఉందంటే ఏమైతుంది? sp2 sp2 హైబ్రిడేషన్. ఎస్ అన్ని సార్. sp2 నే. నైట్రోజన్ కూడా sp2 నే. ప్లేనార్. మోనోసైక్లిక్ ఓకే, ప్లేనార్ ఓకే. కాంజుగేషన్ ఓకే, ప్లేనార్ ఓకే. ఎన్ని పై ఎలక్ట్రాన్? 6 పై. 5 ఎలక్ట్రాన్స్. ఆరోమాటిక్. కనుక ఏమంటాం? ఆరోమాటిక్ కదా, ఆరోమాటిక్. సో మరి ఇప్పుడు దీనికి ఇయర్ ఓ ఏదో ఒకటి మాట్లాడాలి. ఇలా ఉంది. దీని ఆన్సర్ మీద వేరే మాట్లాడదురా. ఆన్సర్ ఆరోమాటిక్ అంటే మీరు వీటి గురించి యాంటీ సార్. మాట్లాడాలి. సార్ యాంటీ ఆరోమాటిక్. గురించి చెప్పండి. యాంటీ ఆరోమాటిక్. ఓకే, యాంటీ ఆరోమాటిక్. కరెక్ట్, యాంటీ ఆరోమాటిక్. సరేనా? ఎస్ సార్. నెక్స్ట్ వన్ ఇయర్ బోరాన్. ఇప్పుడు ఇక్కడ కూడా హైబ్రిడేషన్ sp2 నే. sp2 ఆరోమాటిక్ సార్. 6 5 ఎలక్ట్రాన్స్. మోనోసైక్లిక్, కాంజుగేటెడ్, కాంజుగేటెడ్, ప్లేనార్, ప్లేనారిటీ, 6 5 ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్. ఆరోమాటిక్. aromatic నో డౌట్ aromatic. aromatic నాన్న. ఓకేనా? నౌ నెక్స్ట్ డబుల్ బాండ్ ఓ ఇలా ఉంది. సెపరేట్ డబుల్ బాండ్ ఓ ఉంది. వెంటనే ఇది క్లీవ్ అవుతుంది నాన్న. ఓ మైనస్ గా క్లీవ్ అవుతుంది. ఎస్ సార్. Like this here, this is O minus here plus a double bond, double bond, double bond. What about this? ఇక్కడ ఈ పోర్షన్ వరకు చూడాలి. రింగ్ అంటే ఇది రింగ్ బయట ఉంది. దీంతో నీకు అవసరం లేదు ఆక్సిజన్ తోటి. ఎస్ సార్. మోనోసైక్లిక్. ఎస్ సార్. మనకి రింగ్ లోపల ఏమున్నాయో చూడండి. ఇక్కడ ఇది ప్లస్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మోనోసైక్లిక్. conjugated కాంజుగేటెడ్, ప్లేనార్. planarity అన్ని డబుల్ బాండ్. ఇక్కడ ప్లస్ అంటే ప్లేనారేగా. ఎస్ సార్. yes sir 6 5 ఎలక్ట్రాన్స్. ఇది కూడా sp2 ప్లేనార్. 6 5 ఎలక్ట్రాన్స్. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి? electrons 6 5 ఎలక్ట్రాన్స్. 5 6 పై ఎలక్ట్రాన్ ఉన్నాయి. కనుక ఏమైంది? ఆరోమాటిక్. aromatic aromatic. ఓకే, దీని ట్రోపలోన్ కీటోన్ కదా. నిన్న చెప్పిన ట్రోపిలియం అయాన్. అయాన్ ఉంటే ఓన్, కీటోన్ ఉంటే ట్రోపలోన్ అనాలి. ఓకే సార్. కీటోన్ ఉంటే ట్రోపలోన్. ఇది ప్రొపినోన్, సైక్లో ప్రొపినోన్ అన్న. ఇప్పుడేది వాట్ అబౌట్ దిస్? 2 5 వెంటనే ఎలక్ట్రాన్స్. ఇక్కడ కాంజుగేటెడ్ ఇలా ఉంటే వెంటనే ఇది బాండ్ క్లీవ్ అవుతుందిరా. bond cleavage దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం. ఓ మైనస్ ప్లస్ ఇది డబుల్ బాండ్ నాన్న. 2 5 ఎలక్ట్రాన్స్ ఆరోమాటిక్. ఈ రింగ్ వరకు చెక్ చేయాలి మనం. 2 5 ఆరోమాటిక్ సార్. ఇక్కడ వరకు చెక్ చేయాలి మనం. 2 5 ఎలక్ట్రాన్స్. మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే, ప్లేనారిటీ ఓకే. ఎన్ని పై ఎలక్ట్రాన్? 2 పై ఎలక్ట్రాన్. 2 electrons ఆరోమాటిక్. aromatic 2 పై ఎలక్ట్రాన్ ఉన్నా కూడా ఏమనుకున్నాం? ఆరోమాటిక్ అన్నాం. 2 aromatic పై ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఆరోమాటిక్. aromatic ఓకేనా? వెరీ గుడ్, ఆరోమాటిక్. సో ఇక్కడ మనకి ఇంకా ఎగ్జామ్ లో ఇట్లా ప్లస్ మైనస్ క్లీవ్ అయింది కదా. ఇలా ప్లస్ మైనస్ క్లీవ్ అయితే దీని ఏమంటాం? పొలారిటీ. పోల్స్, ప్లస్ పోల్ మైనస్ పోల్, అలా పోల్స్ గా ఫామ్ అయితే దాన్ని పొలారిటీ అనాలి. polarity ప్లస్ పోల్ మైనస్ పోల్ ఫామ్ అయింది కదా. ఓకేనా? పొలారిటీ. ఎక్కువ చార్జెస్ ఫామ్ అయ్యేటట్టుంటే మోర్ పొలారిటీ అంటాం. ఇలా అరోమాటిక్ వచ్చే కేసులలో ప్లస్ మైనస్ ఈజీగా ఫామ్ అయింది నాన్న. యాక్చువల్ గా ఇక్కడ ఇది డబుల్ బాండ్ ఓరా, కానీ ఇది ఈ ఫామ్ లో ఉంటేనే మోర్ స్టేబుల్. ఎందుకంటే ఈ ప్లస్ అరోమాటిక్ ఇన్వాల్వ్ అవుతుంది కనుక ప్లస్ అయింది. అంటే ఇది పోలార్, మోర్ పోలార్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అలా అరోమాటిక్ అయ్యే ఛాన్స్ ఉంటే క్లీవ్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఇంకో స్ట్రక్చర్ ఇస్తున్నా. మీరు ఎటువైపు బాండ్ క్లీవ్ చేస్తారు? ఏ డబుల్ బాండ్, ఏ డబుల్ బాండ్. ఓకేనా? ఏ డబుల్ బాండ్, ఏ డబుల్ బాండ్ నానా. ఇది మరి పోలారా కాదా అని అడుగుతారు. పోలార్ అంటే ప్లస్ మైనస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా లేవా? ఇక్కడ మీరు ఇది వదిలేసి మధ్యలో ఈ రింగ్ చూడండి, దీన్ని చూసుకోవాలి. ఇది పోలారా కాదా?
ప్లస్ మైనస్ వచ్చిన తర్వాత స్టేబుల్ అయితే పోలార్ అని చెప్పాలి నాన్న. మరి క్లీవ్ చేద్దామా? ఎటువైపు క్లీవ్ చేస్తారు చూడండి మీరు. ఈ రింగ్ ఆరోమాటిక్ అవ్వాలి, ఈ రింగ్ ఆరోమాటిక్ అవ్వాలి. అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు దీన్ని నేను ఇటువైపు క్లీవ్ చేస్తున్నాను నాన్న. మరి క్లీవ్ అయిన తర్వాత చెక్ చేయండి. ఇయర్ డబుల్ బాండ్, ఇయర్ డబుల్ బాండ్. ఇక్కడ ఏమైంది? ఇది మైనస్ చార్జ్, ఇక్కడ ప్లస్, ఇది డబుల్ బాండ్. ఈ పోర్షన్ ఆరోమాటికా కాదా? ఈ పోర్షన్ ఆరోమాటికా కాదా చెక్ చేయండి. ఒకవేళ ఇది ప్లస్ వచ్చినప్పుడు ఆరోమాటిక్ అయితే అది చార్జ్డ్ కదా. చార్జ్ ఉంది అనుకుంటాం మనం క్లియర్ గా. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి నాన్న? ఇది ఈ రింగ్ వరకు మోనోసైక్లిక్ ఓకే, ఈ రింగే కాంజుగేషన్ ఓకే, ప్లేనార్ ఓకే, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆరోమాటిక్ కదా, ఆరోమాటిక్. మరి ఇక్కడ మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే, ప్లేనార్ ఓకే. ఎన్ని ఎలక్ట్రాన్స్ రానా? 2 బాండ్, ఒక మైనస్ ఉంది. 2 బాండ్ అంటే 4 ఎలక్ట్రాన్, మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కదా, 6 ఇది కూడా ఎవరు? ఆరోమాటిక్. అంటే ఇప్పుడు ప్లస్ మైనస్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ప్లస్ మైనస్ వస్తేనే ఆరోమాటిక్ అయినాయి. ఇక్కడ మైనస్ అంటే ప్లస్ వస్తేనే ఆరోమాటిక్ అయింది. సో అలా ఆరోమాటిక్ అయింది అంటే హైలీ స్టేబుల్, అంటే ప్లస్ మైనస్ రెడీగా ఫామ్ అయితేనే అర్థం. ఇది ఫామ్ అయితేనే ఆరోమాటిక్ క్యారెక్టర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇది ఫామ్ అయితేనే ఆరోమాటిక్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాము. సార్ యాంటీ ఆరోమాటిక్ కూడా ఇదిగా ఈజీగా ఫామ్ అవుతుంది. ఫామ్ అవుతుంది అంటే స్టేబుల్. సార్ యాంటీ ఆరోమాటిక్ కూడా ఇది. ఓకే, హలో సార్. ఎట్లారా? అటు ఇటు ఎట్లా యాంటీ ఆరోమాటిక్ చార్జెస్ అటు ఇటు ఎక్స్చేంజ్ చేస్తే రాయొద్దు కదా. యాంటీ ఆరోమాటిక్ అన్స్టేబుల్ అన్నావు, దాని ఎట్లా రాస్తావు నువ్వు? ఓన్లీ మనకి ఆరోమాటిక్ కావాలా సార్? స్టేబుల్ అయితేనే కదా రాసేది. ఆహా, అట్లా కాదు నాన్న, నువ్వు క్లీవ్ చేసావంటే స్టేబుల్ అయ్యేటటువంటి క్లీవ్ చేయాలి. నువ్వు ఎటువైపు కూడా క్లీవ్ చేయాలనేది ఉండాలి. ఇప్పుడు యాంటీ ఆరోమాటిక్ వస్తే అన్స్టేబుల్, అటువైపు క్లీవ్ చేయొద్దు ఇక. ఓకే ఓకే ఓకే. యాంటీ ఆరోమాటిక్ వస్తుంది అంటే అది అన్స్టేబుల్ అవుతుంది అంటే ఫామ్ కాదు కదా. ఫామ్ కాదంటే దాన్ని క్లీవ్ చేయవద్దు కదా నువ్వు. ఓకే సార్. చేయడానికి వీలేదు. ఓకే, ఇప్పుడు ఎటు స్టేబుల్ ఫామ్ అయితే అటే క్లీవ్ చేయాలి. అంటే ఇది కరెక్ట్, నువ్వు ఇంకో వేరే రాస్తే రాంగ్ అయింది. ఓకేనా? లెస్ స్టేబుల్ వైపు ఎప్పుడు క్లీవ్ చేయొద్దు నాన్న, మోర్ స్టేబుల్ వైపే చూసుకొని క్లీవ్ చేయాలి. రెండు ఎటువైపు లెస్ స్టేబుల్ అయినా, రెండు వైపులా లెస్ స్టేబుల్ అయితే అది క్లీవే చేయదు మీరుగా. రెండు వైపులా లెస్ స్టేబుల్ అయితే అది క్లీవ్ కాదు అని అర్థం. ఆ బాండ్ అంత ఈజీ క్లీవ్ కాదు అని అర్థం, అంటే పొలారిటీ లేదు అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇది పోలారా, హైలీ పోలారా లేదా అంటే హైలీ పోలార్. ప్లస్ మైనస్ ఫామ్ అయిందంటే హైలీ పోలార్. సో ఇలా మీరు ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్, మోనోసైక్లిక్ బట్టి చెప్పాలి. కొన్నిసార్లు డైసైక్లిక్ వచ్చినా కూడా ఆరోమాటిక్ ఉంటాయి. ఐ విల్ రైట్ అదర్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. డైసైక్లిక్, ట్రైసైక్లిక్ వచ్చినా కూడా. సో ఐ విల్ రైట్ క్లియర్లీ అదర్ ఆరోమాటిక్ కాంపౌండ్. మీకు కండిషన్స్ అర్థమైన కనుక ఓకే. అదర్ ఆరోమాటిక్ కాంపౌండ్ లో బైసైక్లిక్ 2 రింగ్స్ ఉన్నటువంటిది ఇది, దీన్ని ఏమంటాం నాన్న? నాఫ్థలిన్. 2 బెంజిన్ రింగ్స్ ఉంటే ఏమన్నాం దీన్ని? నాఫ్థలిన్. చూసిరా నాఫ్థలిన్ ఎప్పుడన్నా? నాఫ్థలిన్ ఎప్పుడన్నా చూసిరా? అరే మనం బాత్రూమ్ లో లేస్తారుగా నాఫ్థలిన్ బాల్స్ అని వైట్ గా అమ్ముతారుగా మార్కెట్ లో. హోటల్స్ లో యూరిన్ లో వేస్తారు చూడండి, అక్కడ హాస్టల్స్ లో యూరిన్ లో వేస్తాం చూడు, వైట్ బాల్స్. ఇంటికాడ కూడా వేస్తాం, యూరినర్స్ లేస్తారు కదా, వాటినే నాఫ్థలిన్ ఉండాలి, నాఫ్థలిన్ బాల్స్ అంటాం. చూసే ఉంటారు నాఫ్థలిన్. తర్వాత 3 రింగ్స్ ఇలా ఉన్నాయి అనుకో నాన్న, 3 రింగ్స్ ఇలా ఉంటే దీన్ని యాంథ్రసిన్ ఏమనాలి? యాంథ్రసిన్. 3 రింగ్స్ ఉంటే ఏమనాలి? యాంథ్రసిన్ అనాలి. 2 ఉంటే నాఫ్థలిన్. గుర్తుపెట్టుకోవాలి మనకి.
తర్వాత బెంజిన్ తోటి ఆక్సిజన్ తో అటాక్ అయింది, దీన్ని ఏమంటాం ప్యూరాన్. ఇదేమో బెంజిన్ పార్ట్ నానా, ఇదేమో ప్యూరాన్ పార్ట్. రెండు ఉన్నాయి, బెంజిన్ ప్లస్ ప్యూరాన్ రెండు ఉన్నాయి కనుక దీన్ని ఏమంటాం బెంజోఫ్యూరాన్. గ్రీన్ కలర్ రాశాను రౌండ్ అప్, అది బెంజిన్ పార్ట్. రెడ్ కలర్ రాశాను ఫ్యూరాన్ పార్ట్. రెండు కలిసి ఉన్నాయి, రెండు రింగ్స్ ఫ్యూజ్ అయిపోయినాయి కనుక దాన్ని బెంజోఫ్యూరాన్ అనాలి. క్లియర్ రాసుకోండి. ఇవన్నీ అరోమాటిక్, బైసైక్లిక్ అయినప్పటికీ కూడా ఇది వేరే రూల్, ఉకెల్ రూల్ కాదు. ఇంతవరకు మనం ఉకెల్ రూల్ గురించి మాట్లాడిన, ఇప్పుడు వేరే క్రేక్స్ రూల్ అని ఉంటుంది. ఓకేనా, క్రేక్స్ రూల్. ఈ క్రేక్స్ రూల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు అవుట్ ఆఫ్ సిలబస్ క్రేక్స్ రూల్, ఐఐటికి సంబంధం లేదు. మీకు కాబట్టి కాంపౌండ్స్ వస్తే కనుక రాస్తున్నాను రా. తర్వాత బెంజిన్ ప్లస్ పైరోల్ క్లియర్ గా ఉండాలి. బెంజిన్ ప్లస్ పైరోల్ నానా, ఇదేమో పైరోల్ రింగ్, దిస్ ఈజ్ అ బెంజిన్ రింగ్. ఇదేవారు పైరోల్ రింగ్. ఈ రెండు కలిసి బెంజో పైరోల్. దీన్ని ఏమంటామంటే ఇండోల్ రింగ్. ఇది మనకు మళ్ళీ లెసన్లలో కూడా వస్తుంది, ఇండోల్ రింగ్ గుర్తుపెట్టుకోండి. బెంజిన్ ప్లస్ పైరోల్, బెంజిన్ ప్లస్ పైరోల్ కలిసి ఉంటే ఇండోల్ అనాలి, ఇండోల్. తర్వాత బెంజిన్ ప్లస్ సల్ఫర్ ఇలా ఉంటే ఏమంటాం నాన్న దీన్ని, ఇది థయోఫిన్. హియర్ దిస్ ఇస్ బెంజిన్, సో బెంజోథయోఫిన్. ఓకేనా. నెక్స్ట్ బెంజిన్ ప్లస్ పిరిడిన్. So this is a pyridine part. So this is a benzene part. So ఈ రెండు కలిసి ఉంటే ఏమంటామంటే ఫినోలిన్. క్వినోలిన్ నానా, బెంజిన్ ప్లస్ పిరిడిన్ రెండు కలిసి ఉంటే దాన్ని క్వినోలిన్, క్వినోలిన్. ఓకేనా, క్వినోలిన్. నెక్స్ట్ క్లియర్ రాసుకుంటారా, రాసుకోండి. ఇందులో ఇవన్నీ కూడా ఇంట్రోసైక్లికే. రింగులో నైట్రోజన్ అనేది ఉంది కదా కనుక దీన్ని హెట్రోసైక్లిక్ అనాలి. నెక్స్ట్ ఐసోక్వినోలిన్. హియర్ బెంజిన్ ఇస్ దేర్, పిరిడినే కానీ నైట్రోజన్ యొక్క పొజిషన్ తేడా ఉంది. సో ఇది పిరిడినే నాన్న, నైట్రోజన్ పొజిషన్ డిఫరెంట్. The pyridine part, here this is a benzene part. ఇలా బెంజిన్ ప్లస్ ఇలా ఉంటే దీన్ని ఐసోక్వినోలిన్. నీట్ గా రాసుకోండి, ఐసోక్వినోలిన్. అన్ని నీట్ గా ఉండాలి, క్లియర్ రాసుకోండి. ఒక బాండ్ సెంటర్ నైట్రోజన్ బదులుగా వేరే ఉంటే రాసుకుంటారా, నీట్ గా ఉండాలి.
జాగ్రత్త నాన్న. ఓకే, సో అది నెక్స్ట్ వన్ ఎజులిన్. ఎజులిన్ కేర్ఫుల్ గా వినండి. ఇది 5 మెంబర్ రింగ్. 5 మెంబర్ రింగ్. ఇది 7 మెంబర్ రింగ్. చూడండి 1 2 3 4 5 6 7 కార్బన్. ఇదేమో 5 కార్బన్ అన్న 7 కార్బన్ రెండు ఉంటాయి. చాలా జాగ్రత్త చూడండి. ఇయర్ డబుల్ బాండ్ క్యారెక్టర్, ఇయర్ డబుల్ బాండ్ క్యారెక్టర్, ఇయర్ డబుల్ బాండ్ క్యారెక్టర్, ఇయర్ డబుల్ బాండ్, ఇయర్ ఆల్సో డబుల్ బాండ్. ఈక్వల్ టు నాఫ్థలిన్, ఈక్వల్ టు నాఫ్థలిన్ నానా. ఓకేనా? సో ఇది ఈక్వల్ టు అంటే ఐసోమర్ ఆఫ్ నాఫ్థలిన్. ఐసోమర్ ఆఫ్ నాఫ్థలిన్ రా. అంటే నాఫ్థలిన్ లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇవన్నీ, నాఫ్థలిన్ లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అన్ని పై బాండ్స్ ఉన్నాయి. రెండిట్లో సేమ్ ఉన్నాయి కనుక ఈ రెండు ఐసోమర్ అన్నాం. ఇది కూడా ఆరోమాటిక్. ఇలా ఇవన్నీ మనకు ఈ ఆరోమాటిక్ కాంపౌండ్ లో వచ్చేటువంటి ఇవి మన లెసన్ ఉంది కదా, ఈ లెసన్లు ఇవన్నీ మనకు వస్తుంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, తర్వాత ఈ నాఫ్థలిన్ లో నెంబరింగ్ ఎలా ఇస్తాం? ఇక్కడ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5, ఇయర్ 6, 7, 8 నానా. ఈ ఫ్యూజ్డ్ కార్బన్ కి నెంబరింగ్ ఇవ్వద్దు. దీన్ని ఇంకో విధంగా ఏమంటామంటే ఇది ఆల్ఫా, దీని బీటా అనాలి. ఇది కూడా బీటా, ఇది కూడా ఆల్ఫా. 5th కార్బన్ ఆల్ఫా, 6th కార్బన్ బీటా, 7th కార్బన్ బీటా, ఆల్ఫా. టోటల్ 8 సెంటర్స్ ఉన్నాయి. 2 టైప్స్, కొన్నేమో ఆల్ఫా సెంటర్, కొన్నేమో బీటా. పేర్లు మాత్రం ఇవి. మరి యాంథ్రసిన్ లో నెంబరింగ్ ఇయర్ 1 2 3 4. నెంబరింగ్ ఇంపార్టెంట్. మీకు ఇష్టమైన నెంబరింగ్ ఇస్తా అంటే కుదరదు. ఇది 9, ఇది 10 నానా. యాంథ్రసిన్ లో నెంబరింగ్ ఇంపార్టెంట్. నెంబరింగ్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. సార్ నాకు దొరికినట్టంటే కాదు, ఒక పర్టికులర్ ఉంది. ఈ 2 రింగ్స్, ఇదొక రింగ్, లాస్ట్ రింగ్, బోత్ ఆర్ ఈక్వల్. దట్స్ వై దీనికి ఇచ్చిన తర్వాత ఇది ఇచ్చి ఆ తర్వాత మధ్యలో ఉన్న రింగ్ కు రాస్తున్నా, తర్వాత మధ్యలో ఉన్న రింగ్ కు రాస్తున్నా. జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఇలా మనము ఉకెల్ రూల్ కాకుండా అదర్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ నేర్చుకోండి. ఇది ఈ లెసన్ మనం ఆరోమాటిక్ గురించే మాట్లాడుతున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ అకార్డింగ్ టు అవర్ టైం టేబుల్. మీకు టైం టేబుల్ ఆల్రెడీ పెట్టాం కనుక పెట్టాలి. ఇంకొకటి ఏంటి అంటే, మీరు చెప్పాను ఇంతకుముందే, మనం జూన్ లో స్టార్ట్ అయింది. 5th మంత్ 5 months అయిపోయిన తర్వాత అకార్డింగ్ టు ఆ రేషియోలో ఫీజు పే చేయాలి నాన్న. ఎందుకంటే మనకు ఆఫీస్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు, నేను కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మనకు రెంట్స్ ఉంటాయి, టీచర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరి యొక్క ఎక్స్పెండిచర్ మనం మీట్ అవ్వాలి అంటే మీరు మంత్లీ మీరు కొంచెం కొంచెం పే చేయాల్సి ఉంటది. దట్స్ వై మీరు 5 months అయింది